మనం ఇంగ్లీష్ నేర్చుకుందాము అనే ఒక టాపిక్ని తీసుకొని ఏదో జనరల్గా మనం ఇంగ్లీష్ నేర్చుకుందామండి. చూద్దాం, చిన్న చిన్న వర్డ్స్ యూజ్ చేసి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో ట్రై చేస్తున్నాను, చూడండి. వేకప్ అంటే నిద్ర లేవటం, గెటప్ అంటే లేవటం. సో వేకప్ అంటే నిద్ర లేవటం, గెటప్ అంటే లేవటం. ఈ రెండిటికి మీనింగ్ ఎలా వాడతారు, ఈ సెంటెన్స్ని, ఈ వర్డ్స్ని ఎలా యూజ్ చేస్తాం మనం డైలీ అనేటువంటి ఒక డిఫరెన్స్ ఏంటి రెండిటికి సంబంధించి అనేది అయితే చూద్దామండి. సో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో చెప్తాను. వేకప్ అంటే ఏంటి? మేల్కొనుట. వేకప్ అంటే మేల్కొంట అంటాం కాబట్టి దానికి మనం ఎగ్జాంపుల్ చూస్తే వేక్ మీ అప్ ఎట్ 6 AM అంటే నన్ను ఉదయం 6 గంటలకి నిద్ర లేపండి. వేక్ మీ అప్ ఎట్ 6 AM నన్ను ఉదయం 6 గంటలకి నిద్ర లేపండి అని మనం చెప్తామన్నమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. హీ వోకప్ లేట్ హీ వోకప్ లేట్ దిస్ మార్నింగ్ అని చెప్తున్నాడు. సో ఈ వోకప్ లేట్ అంటే ఏంటంటే ఈ రోజు ఉదయం ఆలస్యంగా నిద్ర లేచారు. సో అతను ఆలస్యంగా నిద్ర లేచాడు అనడానికి హీ వోకప్ లేట్ ఇన్ దిస్ మార్నింగ్ లేదా హీ వోకప్ లేట్ దిస్ మార్నింగ్ అని చెప్తాం. ఇక్కడ వేకప్ అంటే మేల్కోవడం, కానీ ఇక్కడ వోకప్ అని చెప్పాను. అంటే ఆల్రెడీ లేచేశారు కాబట్టి, మేల్కొన్నారు కాబట్టి వోకప్ అని చెప్పాను. సో పాస్ట్ టెన్స్ కిందకు వస్తుంది. మరొక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దామండి. వేకప్ అంటే మేల్కొంటాం. సో మనకి ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే వేకప్ టు ది సౌండ్ ఆఫ్ అలారం క్లాక్. అంటే అతను అలారం ఒక సౌండ్కి నిద్ర లేచాడు అని చెప్పచ్చు అనమాట. సో వేకప్ టు ద అలారం క్లాక్ అని చెప్పారు. ఇక్కడ గెటప్కి వేకప్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దామండి. ఐ వేకప్ ఎట్ 6 AM ఇన్ ద మార్నింగ్ బట్ ఐ గాట్ అప్ 7 AM అంటే నేను 5 గంటలకి నిద్ర లేచాను కానీ 6 గంటలకి బెడ్ దిగాను అని అర్థం. అంటే 5 గంటలకు నిద్ర లేచాను అంటే మంచం మీద నుంచి, బెడ్ మీద నుంచి నేను మేల్కొన్నాను అని అర్థం. కానీ నేను పూర్తిగా లేచి వేరే పనిలో నిమగ్నమైపోయాను అని అంటే కనుక ఐ గాటప్ అని చెప్పి వాడతాం. గెటప్ కాదండి, గాటప్. ఆల్రెడీ దిగేశాను కాబట్టి ఐ గాటప్ అని చెప్తామన్నమాట. సో గెటప్ అంటే ఏంటి? లేవటం. పూర్తిగా ఇది 8 నుంచైనా లేవడం అని అర్థం వస్తుందన్నమాట గెటప్ అంటే. ఇక్కడ నేను 2 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నానండి తెలుగులో. సో మీరు ఇంగ్లీష్లో అయితే మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అతను నిద్ర లేచాడు లేదా ఆమె నిద్ర లేచింది. సో ఇక్కడ ఏ పదాలని వాడి మీరు చెప్తారు అనేది మీరు కామెంట్లో అయితే చెప్పండి.